ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంట్ సీజన్లో మనం ఈ యొక్క 5వ వారంలో 2వ ధ్యానమునకై మనం వచ్చి ఉంటున్నాము. మరి మన యొక్క ఈ వారములో అంశము హోప్ అండ్ రెన్యూవల్, నిరీక్షణ మరియు పునరుద్ధరణ. కాబట్టి ఏ రీతిగా దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క నిరీక్షణను ఏ రీతిగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పొందగలమో, మరలా మనము పునరుద్ధరింపబడటానికి ఏ రీతిగా మరి సహాయం చేయగలదో, మరి నేటి వాక్యం కొరకు మనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుకుందామండి. బైబిల్ ఉన్న ఎడల మీరందరూ కూడా బైబిల్ తెరవలసిందిగా కోరుతున్నాను. యెషయా 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇంగ్లీష్లో కూడా చదువుకుందామండి. బట్ దోస్ హు హోప్ ఇన్ ద లార్డ్ విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. దే విల్ సోర్ ఆన్ వింగ్స్ లైక్ ఈగల్స్. దే విల్ రన్ అండ్ నాట్ గ్రో weary. దే విల్ వాక్ అండ్ నాట్ బి ఫెయింట్. మరి యొక్క వాక్యం నాకు ఎంతో ఇష్టమైనటువంటిది. యవనస్తుడిగా ప్రభువును తెలుసుకున్నప్పటి నుంచి కూడా ఎంతో నన్ను ఎంకరేజ్ చేసినటువంటి వాక్యము. నేను ఎంకరేజ్ చేయబట్టమే కాదు, కానీ అనేక సార్లు కూడా ఇతరులకు, ముఖ్యంగా యవనస్తులకు కూడా ఈ వాక్యాన్ని అనేక సార్లు మరి ప్రసంగించడం అనేటటువంటి జరిగింది. ఈ యొక్క వాక్యంలో యెషయా 40:31లో మరి మనకు నిరీక్షణ మరియు పునరుద్ధరణ యొక్క ఆ థీమ్ ఎంతో శక్తివంతంగా మరి కనపడుతుంది ప్రియులారా. ఇట్ స్పీక్స్ పవర్ఫుల్లీ టు ద థీమ్ ఆఫ్ హోప్ అండ్ రెన్యూవల్. ముఖ్యంగా మరి సవాలుతో కూడినటువంటి సమయాలలో, ఛాలెంజింగ్ టైమ్స్, అక్కడ ఆ వాక్యంలోనే పైన 27వ వచనంలో చూస్తే యాకోబు దేవుడు అంటున్నాడు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనపడలేదు అని నీవెలా అనుచున్నావు? ప్రియులారా, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము దేవుని దృష్టికి కనపడటలేదు. ఒకవేళ కృంగినటువంటి స్థితిలో ఉంటున్నావేమో, ఒకవేళ దేవుణ్ణే మరి శపిస్తున్నావేమో, లేకపోతే నిందిస్తున్నావేమో. నా యొక్క జీవితంలో కూడా 17 సంవత్సరాలు ఆ రీతిగా ప్రియులారా దేవుణ్ణి నిందించటం, ఏంటి నాకు ఏమి మంచి తలాంతులు ఇవ్వలేదు, లేకపోతే అంతా పోల్చుకోవటము, ఎంతో నిరుత్సాహంతో ఉన్నటువంటి స్థితిలో మరి యొక్క వాక్యం నన్ను ఎంతగానో ప్రియులారా మరి నన్ను ఎంకరేజ్ చేసింది, శక్తివంతాన్ని చేసింది, దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళటానికి సహాయం చేసింది ప్రియులారా. కాబట్టి మరి నేడు మనం 3 విషయాలు మనం ధ్యానం చేద్దామండి ఈ వాక్యంలో భాగంగా. ఒకటి, ప్రభువుపై ఆశ లేకపోతే నిరీక్షణ, హోప్ ఇన్ ద లార్డ్. రెండవది, బలాన్ని పునరుద్ధరించటం, రెన్యూవల్ ఆఫ్ స్ట్రెంగ్త్. మరి మూడవది మరి ఈ యొక్క ప్రయాణము, ఎగిరేటటువంటి అనుభవము, ఓర్పు మరియు స్థిరత్వం యొక్క వాగ్దానము, ద ప్రామిస్ ఆఫ్ ఫ్లైట్, ఎండ్యూరెన్స్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్. కాబట్టి ఈ విషయాలు మనం ధ్యానం చేద్దామండి. మరి మొట్టమొదట్లో యెషయా 40:31 వచనంలో మొట్టమొదటి భాగంలో ఏమంటున్నాడు? యెహోవా కొరకు ఎదురు చూచువారు, దోస్ హు హోప్ ఇన్ ద లార్డ్. మనం ఎటువైపు ఎదురు చూస్తున్నామండి? దోస్ హు వెయిట్ ఇన్ ద లార్డ్, దోస్ హు హోప్ ఇన్ ద లార్డ్.
అనే స్పష్టమైనటువంటి ఆదేశంతో ఈ యొక్క వాక్యం ప్రారంభిస్తుంది. బైబిల్లో ప్రియులారా ఎన్నో మనల్ని ఎంకరేజ్ చేసేటటువంటి మాటలు, వాగ్దానాలు ఉంటున్నవి. మనల్ని ముందుకు నడిపించేటటువంటిది, పురికొల్పేటటువంటివి, శక్తివంతులను చేసేటటువంటివి, కంఫర్ట్నిచ్చే ఆదరణ వాక్కులు. మరి ఇటువంటి ప్రియులారా మనం అందుకే బైబిల్ని ఎంతో చదవాలా. కాబట్టి ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూచువారు వాళ్ళు నిత్యము కదలక సియోను కొండలాగా ఉంటారంట పిల్లలు. యేసు వైపు చూచుచు విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడని చూడటం మనం దేవుని వైపు పిల్లరా. ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉంటున్నాడు. కొండ, కోట. ఆపదలలో లేకపోతే అవసరతలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసేటటువంటి దేవుడు ప్రియులారా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పేది కీర్తనకారుడు అంటున్నాడు. కాబట్టి ఈ ఆశ అస్పష్టమైన ఆశావాదం కాదు ప్రియులారా. దిస్ హోప్ ఇస్ నాట్ ఎ వేగ్ ఆప్టిమిజం. ఇదేదో వేగ్గా ఉన్నటువంటిది కాదు. ఇది దేవుని యొక్క స్వభావము, మరి విశ్వాసంలో పాతుకుపోయిన నమ్మకత్వంతో ఉన్నటువంటి నిరీక్షణ ప్రియులారా. బట్ ఏ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ రూటెడ్ ఇన్ గాడ్స్ క్యారెక్టర్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. కాబట్టి మనం అది తెలుసుకోవాలదా. మరి దేవుని యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క నమ్మకత్వం మనకు ఆ దేవుడు నమ్మదగినటువంటి వాడు ప్రియులారా. నిన్న కూడా మనము ఆ లెమెంటేషన్స్లో చదువుకొని ఉంటున్నాము. దేవుడు నమ్మదగినటువంటి వాడు ప్రియులారా. ఆయన మనల్ని విడిచిపెట్టేటటువంటి వాడు కాదు. దోస్ హు ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ఆయన ఎదురు చూచేటటువంటి వారు నూతన బలం పొందుదరని కూడా ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ఇట్స్ ఎ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ రూటెడ్ ఇన్ గాడ్స్ క్యారెక్టర్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన యొక్క వ్యక్తిత్వం మీద, స్వభావం మీద, మరి ఆయన యొక్క నమ్మకత్వం మీద మరి సంపూర్ణంగా నమ్మకం ఉంచటం, నిరీక్షణ ఉంచటం ప్రియులారా. మరి ఒక పిల్లవాడు తల్లిదండ్రుల చేతుల్లోకి దూకుతున్నప్పుడు, మరి ఒక చేతిలో నుంచి ఇంకొకళ్ళకి వెళ్తున్నప్పుడు, హీ టోటలీ లీన్స్ ఆన్ హిమ్. తప్పకుండా తల్లిదండ్రులు పట్టుకుంటారు అన్నటువంటి అది. ఇమాజిన్ ఎ చైల్డ్ లీపింగ్ ఇన్ టు ద ఆర్మ్స్ ఆఫ్ ఎ పేరెంట్, ఫుల్లీ ట్రస్టింగ్ దట్ దే విల్ బి కాట్. పిల్లలు ఎంతగా వచ్చేస్తుంటారు. మరి కాబట్టి సంపూర్ణంగా ప్రియులారా వాళ్ళు మన మీద ఆధారపడతారు. అలాగని మన దేవుణ్ణి కూడా ప్రియులారా, మనం ప్రభుని తెలుసుకున్నప్పుడు చిన్న పిల్లల లాంటి వారము. మనం ఎంతగా ఆయన మీద రిలై అవుతామో, ఎంత నమ్మకం చూపిస్తామో, విశ్వాసం చూపిస్తామో, ఆయన మీద ఆధారపడతామో, అంత ధైర్యం, అంత శక్తి, అంత బలము మనలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూచేటటువంటి వాళ్ళు మరి యొక్క లెంట్ సీజన్లో పిల్లారా, మరి మన యొక్క మరి ఆ నిరీక్షణ ఎట్లాగా ఉంటున్నది ఒకసారి పరీక్షించుకుందాము. దేవుని మీద ఉంటున్నది ముఖ్యంగా క్లిష్ట సమయాల్లో, ఆ సవాలుకరమైనటువంటి సమయాలలో మరి ఎన్నో ఎన్నో మరి ప్రాబ్లమ్స్ గుండా వెళుతున్నప్పుడు ప్రియులారా, మరి మన యొక్క జీవితంలో కూడా దేవునిపై నమ్మకం ఉంచటం అంటే మన యొక్క సొంత బలంపై ఆధారపడకుండా ఉండేటటువంటి మరి ఏరియాస్ ఏమైనా ఉన్నాయో మనం ఒకసారి పరీక్షించుకుందాం ప్రియులారా. నా యొక్క జీవితంలో కూడా 17 సంవత్సరాలు నా యొక్క సొంత శక్తి మీద, నా యొక్క వీనికి లేకపోతే లిమిటెడ్ నాలెడ్జ్ తోటి, లేకపోతే నా సొంత దీనితోటే నేను మరి విద్యలో రానివ్వాలని చెప్పి చూశాను. కానీ ఎప్పటికీ నా యొక్క మరి ప్రభువుని తెలుసుకోకముందు అంతా కూడా యావరేజ్ 50%, 55% అంతే. ఎప్పుడు నాకు 60 అబోవ్ రాలేదు ప్రియులారా అంతగా మరి అకాడమిక్స్లో. కానీ నాకు మంచిగా రావాలని చెప్పి, మంచిగా ఎక్సెల్ అవ్వాలని చెప్పి, మంచి స్కోర్స్ రావాలని, గ్రేడ్స్ రావాలన్నటువంటి, పర్సంటేజ్ రావాలన్నటువంటి ఉద్దేశం ఉంటుంది. కానీ మరి నా యొక్క సొంత శక్తితో ఆధారపడినప్పుడు ఎంతో ప్రయాసపడుతున్నాను, చదువుతున్నాను రాత్రింబగలు. కానీ మరి నా యొక్క అకాడమిక్గా అంతగా ఎక్సెల్ అవ్వలేదు ప్రియులారా. కానీ ఎప్పుడైతే ప్రభువు మీద ఆధారపడటం మొదలేసాను, నా యొక్క జీవితాన్ని ప్రభుకు అప్పచెప్పి ఉంటున్నాను, యేసునే రక్షకుడిగా, మరి లార్డ్ అండ్ సేవియర్గా, మరి ఆయన నా జీవితంలోనికి వచ్చినప్పుడు నాకు సహాయం చేస్తూ ఇద్దరం కలిసి ప్రభుతోటి జీవితం ప్రియులారా. ఈ స్టడీస్లో కూడా దేవుడు ఆశీర్వదించడం మొదలేశాడు. డిగ్రీలో ఫస్ట్ టైం మరి ఫస్ట్ క్లాస్ రావటం అనేటువంటి జరిగింది. తర్వాత ఇంకా యూనివర్సిటీ టాపర్గా కూడా 2 డిగ్రీలు రావటానికి సహాయం చేశాడు, పిహెచ్డి చేయటానికి సహాయం చేశాడు. అకాడమిక్గా ప్రియులారా
ఇంకా అలాగనే స్పోర్ట్స్లో కూడా మరి సొంత శక్తితోటి ఏమాత్రం కూడా అంతగా ఎక్సెల్ అవ్వలేదు, కానీ తర్వాత అయితే అనేక రీతులుగా మరి రావటానికి దేవుడు సహాయం చేశారు. నేను ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పగలను. కాబట్టి మనం ఒకవేళ మన సొంత జ్ఞానం మీద ఆధారపడుతూ ఉన్నట్టయితే దిస్ ఇస్ ద టైమ్ వీ నీడ్ టు హోప్ ఇన్ ద లార్డ్. దేవుడు ప్రభువు మీద ఆశ చూపించటం, నిరీక్షణ చూపించటం, ప్రార్థన చేయటానికి, మరియు మరి మనలో ఉన్నటువంటి భయాలను ఆయనకు వ్యక్తపరుద్దాం పిల్లలు. మన యొక్క వర్రీస్ను, చింతలను, వాటన్నిటిని కూడా టేక్ టైమ్ టు ప్రే అండ్ ఎక్స్ప్రెస్ యువర్ హోప్స్ అండ్ ఫియర్స్ టు హిమ్. దేన్ని గురించి చింతించకడి కానీ మరి ప్రార్థన విజ్ఞాపనలతో మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అని చెప్పి మరి బైబిల్లో చూస్తాం పిల్లలు. దేన్ని గురించి చింతించకడి. ఐ డు నాట్ నో వాట్ యు ఆర్ వరింగ్ ఫార్. మరి మీ యొక్క వరీస్ను, చింతలను, కలవరంతో ఉన్నటువంటి వాటి ప్రతిది కూడా దేవుని సన్నిధిలో మనము పెట్టినప్పుడు దేవుడు ప్రియురాలు మీకు ధైర్యాన్ని ఇస్తాడు. వాక్యం ద్వారా మీకు ఎంకరేజ్మెంట్ ఇస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి ఈ వాక్యంలో మనం చూసేది అదే. యెహోవా కొరకు ఎదురు చూసేటటువంటి వారు ఆయన ప్రణాళికలపై మీ నమ్మకాన్ని పునరుద్ధరించండి. రీఅఫర్మింగ్ యువర్ ట్రస్ట్ ఇన్ హిస్ ప్లాన్స్. దేవునికి ప్రియులారా, నీ ఎడల, నా ఎడల, ప్రతి వారి ఎడల గొప్ప ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మరి ప్లాన్స్ ఉంటున్నాయి. ఉజ్వల భవిష్యత్తు ఉంటున్నది ప్రియులారా, బ్రైట్ ఫ్యూచర్ ప్రియులారా. మరి మనల్ని మరి ప్రపంచం నలుమూలలకు కూడా గ్లోబల్గా దేవుడు వాడుకోవాలని చెప్పి చూస్తున్నాడు ప్రియులారా. ఏదో ఒక చిన్న దానితోటే సంతృప్తి చెంది ఉండటం కాదు, కానీ మరి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దేవుడు వాడుకోవాలని చూస్తున్న రీతిగా వాడుకోగలడు ప్రియులారా. గ్లోబల్గా నేను సామాన్యమైనటువంటి వాడిని, ఎందుకు పనికిరానటువంటి వాడిని, ఒకప్పుడు చదువులో ఏం రికగ్నిషన్ లేదు, మరి అటువంటి వాడిని ప్రియులారా దేవుడు ఏ రీతిగా నన్ను అన్ని విధాలు ఆశీర్వదించాడు. అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ కంపెనీస్లో, లేకపోతే వాటిలో పనిచేయటానికి, స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో పనిచేయటానికి, విదేశాలలో మరి అనేక వాటిలో పనిచేయటానికి మరి దేవుడు నన్ను నడిపించి ఉంటున్నాడు ప్రియులారా. ఆ రీతిగా దేవుడు సహాయం చేయగలడు. ఎటువంటి ఆశలు ఉన్న దేవుని వైపు చూడండి. కాబట్టి రెండవది, మొట్టమొదటిది ప్రభుపై ఆశ, హోప్ ఇన్ ద లార్డ్. రెండవది ఏంటంటే బలాన్ని పునరుద్ధరించడం, రెన్యువల్ ఆఫ్ స్ట్రెంగ్త్ ప్రియులారా. మరి ఆ నూతన బలం ప్రతి ఒక్కరికి కూడా రిఫ్రెషింగ్, ఆ యొక్క స్ట్రెంగ్త్ అవసరం ప్రియులారా. రీగెయినింగ్ అవర్ స్ట్రెంగ్త్, అది చాలా అవసరం. హియర్ ద ప్రామిస్ కంటిన్యూస్. మరి హోప్ ఇన్ ద లార్డ్, దేవుని వైపు చూచేటటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా తలగానే ఉంచుతాను కానీ తోక ఉంచను అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది ప్రియులారా. వీఆర్ గోయింగ్ టు బి ఆల్వేస్ హెడ్. మరి ఎంతో మరి దేవుని యొక్క తెలుసుకున్నటువంటి వారు ఉన్నతమైనటువంటి పదవుల్లో ఎగ్జిక్యూటివ్స్గా, డైరెక్టర్స్గా, ద మేనేజర్స్గా, మరి ఇంకా అనేక విధములుగా ప్రియులారా. నాకు కూడా మరి యొక్క లైబ్రరీ సైన్స్ అది తీసుకున్నాను. బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ లైబ్రరీయన్. నాకు కూడా హెడ్ ఆఫ్ ద లైబ్రరీగా ఉండాలన్నటువంటి ఆశ. మరి దేవుడు అది నా యొక్క హృదయ వాంఛను తీర్చాడు ప్రియులు. ఒక గొప్ప కంపెనీకి, నార్త్ ఆంగ్లియా కంపెనీలో హెడ్ ఆఫ్ ద లైబ్రరీగా కూడా చేయటానికి దేవుడు నాకు సహాయం చేసి ఉంటున్నాడు ప్రియులారా. ఎందుకు పనికిరానటువంటి నాకు అటువంటి అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసేటటువంటిది ఏంటి ప్రియులారా? నూతన బలము పొందు. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏంటంటే నూతన బలము పొందుదురు. విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. నూతన బలము ప్రియులారా. ఎవడైనా క్రీస్తు నందున్నాడు వాడు నూతన సృష్టి ప్రియులారా. క్రీస్తును తెలుసుకున్న తర్వాత నా యొక్క ఇవన్నీ కూడా మారిపోయినాయి. న్యూ డిజైర్స్ ఇన్ లైఫ్, న్యూ లైఫ్ స్టైల్, న్యూ అంబిషన్. దేవుని కొరకు మరి ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధపడి ఉంటున్నాను. దేవుని మహిమ కొరకు ఏది చేసినాను, తినినను, తాగినను ప్రభు కొరకు చేయడని చెప్పి బైబిల్ ఒక వాక్యం చదువుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవటం మొదలేశాను. దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చి ఉంటున్నాడు ప్రియులారా. ఈ యొక్క మరి నూతన బలము, ఈ పునరుద్ధరణ కేవలం ఒకసారి జరిగేటటువంటి సంఘటన కాదు ప్రియులారా. ఇదేదో ఇట్స్ నాట్ వన్ టైం థింగ్. దిస్ రెన్యువల్ ఇస్ నాట్ జస్ట్ ఎ వన్ టైం ఈవెంట్. ఒక్కసారే కాదు ప్రియులారా. మరి ప్రభువును తెలుసుకున్నప్పటి నుంచి పశ్చాత్తాపంతో, పాపపు ఒప్పుకోలతోటి, క్షమాపణలతోటి, తగ్గింపుతనంతోటి, విశ్వాసంతో ప్రారంభమైనటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అంతకంతకు వర్ధిల్లచ్చు ప్రియులారా.
యేసేపుని గురించి యెహోవా యేసేపునకు తోడై ఉండను గనక అతడు వర్ధిల్లుచు ఆ ఐగుప్తుని యజమాని ఇంట్లో ఉండెను అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెబుతుంది. యేసు ప్రభు యొక్క జీవితంలో దేవుని దయందు, మనుషుల దయందు, వయసునందు, జ్ఞానమునందు వర్ధిల్లుచుండెను. సమూయేలు జీవితంలో కూడా ప్రియులారా వర్ధిల్లుతాం ప్రియులారా, అంతకంతకు ఆ, మనము అభివృద్ధి చెందుతాము. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫర్ అస్. మనం ఉన్నటువంటి స్థితిలో ఒకే రకమైనటువంటి ప్రార్థనలు, ఏదో ఒక అధ్యాయం చదవటం, లేకపోతే అది అటువంటి లైఫ్ కాదు, కానీ స్పిరిట్ ఫిల్ లైఫ్, అనాయింటెడ్ లైఫ్, మరి ఎంతో శక్తివంతమైనటువంటి జీవితాలు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. మరి నిరంతర ప్రక్రియ, ఇది వన్ టైం ఈవెంట్ కాదు, కానీ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతి దినం కూడా ప్రియులారా నూతనంగా మనము ఆయన వాత్సల్యతను పొందుతుంటాం. దేవుడు ఒక పక్క కూడా ప్రతి దినం మార్నింగ్ మన్నా, నేను ఒక డైలీ డివోషన్ పంపిస్తుంటాను, మార్నింగ్ మన్నా అని చెప్పా. ప్రతి దినం కూడా ప్రియులారా ఒక్కొక్క దినం ఒక్కొక్క ఫేమస్ మరి స్పిరిచువల్ మరి ఇన్స్పిరేషనల్ డివోషన్స్ ప్రియులారా. గొప్ప గొప్ప వారు ఉన్నారు. చార్ల్స్ స్పర్జన్, బిల్లీ గ్రాహం గారు, ఏడబ్ల్యూ టోజర్, ఆస్వాల్డ్ ఛాంబర్స్, ఇటువంటి వారు ఎంతో క్రీస్తుతో నడిచినటువంటి వారు, దగ్గరగా ఉన్నటువంటి వారు, సన్నిహిత సంబంధం ఉన్నటువంటి వారు. మరి అటువంటి భక్తుల యొక్క జీవితాలు అవి చదువుతున్నప్పుడు మనకు కూడా అటువంటి ఆశలు వస్తుంటాయి. పిల్లలు ఆ రీతిగా జీవించాల. ఆ ఉన్నతమైనటువంటి లోతైనటువంటి భక్తి, లోతైనటువంటి ఆ భక్తిలో ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని బలము మరి జీవిత సవాళ్లను స్థితిస్థాపకతతో ఎదుర్కొనటానికి మనకు శక్తిని ఇస్తుంది పిల్లల. గాడ్ స్ట్రెంగ్త్ ఎంపవర్స్ us టు ఫేస్ లైఫ్ ఛాలెంజెస్ విత్ రెసిలెన్స్. అది మనం తెలుసుకోవాలి పిల్లల. మనం ప్రతి దినము దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు, ప్రార్థన విజ్ఞాపనలో ప్రార్థన చేస్తూ, దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు, ఆ దినాన్ని అంతటికి అవసరమైనటువంటి మరి శక్తి, ఆ ధైర్యము, ఆ బలము, మరి కాన్ఫిడెన్స్ అనేటటువంటి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనకు కావలసినటువంటి అటువంటి బలము ప్రియులారా, ఇక లోకపరమైన డబ్బులు, ఆస్తులు, అంతస్తులు, పదవులు, హోదాలు, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు గివ్ అస్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఎనీ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఆర్ సేఫ్టీ ఆర్ సాటిస్ఫాక్షన్ ప్రియులారా. కాబట్టి మరి మంచి నీటిని అందించేటువంటి బావి గురించి చూడండి పిల్లల. స్ప్రింగ్, థింక్ ఆఫ్ ఎ వెల్ దట్ ప్రొవైడ్స్ ఫ్రెష్ వాటర్. మరి ప్రతి దినం కూడా వెళ్ళి మనం వాటర్ తోడుకోవాలి. అప్పటి దినాల్లో అయితే మరి ప్రతి దినం కూడా యేసు ప్రభు కూడా ఆ సమారిటన్ ఉమెన్, సమరయ స్త్రీ బావి దగ్గరకు నీళ్లు తోడుకొని రావటానికి వచ్చింది. స్ప్రింగ్స్ ఆఫ్ లివింగ్ వాటర్, నీకు జీవజలాన్ని ఇస్తానని చెప్పి ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి అంటే మన యొక్క జీవనోపాధి కోసం, మరి లేకపోతే ప్రతి దినం కూడా మనం ఏ రీతిగా మరి ఆ దప్పికైనప్పుడు, దాహమైనప్పుడు మనము వాటర్ తాగుతాం, ఆ రీతిగానే మన యొక్క ఆత్మీయ జీవితానికి కూడా పునరుద్ధరణ కోసం మనం క్రమం తప్పకుండా దేవుడిని వెతకాలి. ఆయన నుంచి ప్రియులరా, ఆయన జీవపు బాట, ఆయనలో ఉన్నటువంటి ప్రతి దినం కూడా ప్రియులరా యేసు ప్రభులో నుంచి మనం శక్తిని పొందగలం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎంత ఆ గంటల సేపు దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేయవచ్చు. ఆయన యొక్క ఉద్దేశాలను, ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకుంటాము. మరి కాబట్టి ప్రియులరా, ఆయన బలం ప్రతిరోజు మనకు అందుబాటులో ఉంటున్నది ప్రియులరా. హీ స్ట్రెంగ్త్ ఈస్ అవైలబుల్ టు అస్ డైలీ. మన ఆత్మలను పునరుద్ధరింపజేస్తుంది ప్రియులారా. రీవైటలైజింగ్ అవర్ స్పిరిట్స్. మన యొక్క స్పిరిట్స్ ప్రతి దినం కూడా ఏ రీతిగా బండికి ఆయిల్ అవసరమో, మనకు కూడా ఆత్మీయ జీవితాలకు కూడా ప్రియులారా మనకు ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలము, ఆయన యొక్క వాగ్దానాలు, మరి మరి వాక్యము, ప్రామిసెస్ ఎంతో అవసరం ప్రియులారా. మరి దేవుని బలాన్ని పొందటానికి మరి మనకు సహాయపడేటటువంటి అభ్యాసాలను మరి మనం ప్రతిబింబిస్తాం. రిఫ్లెక్ట్ ఆన్ ప్రాక్టీసెస్ దట్ కెన్ హెల్ప్ అస్ టు ట్యాప్ ఇన్ టు గాడ్ స్ట్రెంగ్త్ ప్రియులారా. ప్రతిరోజు ప్రార్థన చేయటం, ధ్యానం చేయటం, లేఖనాలను పఠించటము, మరి అంతేకాకుండా కొంత సమయాన్ని మరి వీటికి కేటాయించటం ప్రియులారా ఎంత అవసరమో. వీటి ద్వారా ప్రియులారా మనము మరి ఈ యొక్క ఆధ్యాత్మిక బావిని తిరిగి నింపుతూ పునరుద్ధరణకు మూలం అవుతున్నాయి ప్రియులారా. ఈ యొక్క లెంట్ సీజన్లో
లెట్స్ అగైన్ సబ్మిట్ అవర్ సెల్స్. మనం దేవుని సన్నిధిలో శరణు వేడుకుందాం. ప్రభు ప్రియ దేవా, నాకు అటువంటి అటువంటి జీవితం కావాలా. ప్రతి దినం కూడా మీ నుంచి శక్తిని పొందేటటువంటి జీవితం. నేను శక్తిని పొందటమే కాకుండా ఈ యొక్క శక్తిని ఇతరులకు కూడా పంచుకుంటాను. ఇతరులకు కూడా ఈ యొక్క సత్య సువార్తను మరి అందిస్తాను అన్నటువంటి ఆ నిర్ణయం తీసుకుంటే, ఏ రీతిగా పిల్లలు మనం ఇతరులకు చెప్తున్నప్పుడు మరి ఈ రీతిగా ప్రతి దినం కూడా ఈ యొక్క ధ్యానంలో ఇతరులకు ప్రతి దినం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, వాక్యంను ధ్యానించటం, మరి పవర్ పాయింట్ తయారు చేయటం, ఈ రీతిగా రికార్డ్ చేసి పంపించటం, ఈ రీతిగా చేయటం వలన మొట్టమొదటిగా నాకు ఎంత శక్తి, ఎంత బలము, ఎంత ధైర్యము ఉండేటట్టుకు సహాయం చేస్తుంది. ఆ రీతిగా వినేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుడు నడిపించినటువంటి రీతిలో దేవుడు ఇచ్చినటువంటి భారం ప్రకారము ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మరి చివరిగా 3వ పాయింట్లో మరి ద ప్రామిస్ ఆఫ్ ఫ్లైట్, ఎండ్యూరెన్స్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్. కాబట్టి ఇక్కడ మరి ఓర్పు మరియు స్థిరత్వము, మరి అంతేకాకుండా పైకి ఎగిరేటటువంటి అనుభవం ప్రియులారా. ఈ వచనం మరి మనకు చూడండి ఎంత అందంగా మరి ముగుస్తుందో. మరి వారు పక్షి రాజుల వారే. ఎవరు ప్రియులారా? యెహోవా కొరకు ఎదురు చూచేటటువంటి వారు నూతన బలం పొందుదురు. అంతేకాకుండా ఏంటి? వారు పక్షి రాజుల వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రియులారా, దేవుని యొక్క ఆ యొక్క విజన్ పొందినప్పుడు ప్రియులారా, దేవుని యొక్క మరి ప్రభువుని తెలుసుకున్న తర్వాత మనకు ఒక విజన్ ఇస్తాడు దేవుడు, ఒక భారం పెడతాడు. కొన్ని మినిస్ట్రీస్ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రియులారా. మనం ఇంకా వెనుకకు చూడం ప్రియులారా. యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంధంలో ఓపికతో పరిగెత్తుతాం ప్రియులారా. ఓపికతో పరిగెత్తుదురు. లెట్స్ రన్ ద రేస్. మరి లుకింగ్ అంటు జీసస్. యేసు వైపు చూచుచు ప్రియులారా. ఇక్కడ ఎంత చక్కగా పక్షిరాజుల వల్లే, పక్షిరాజు ఇమేజరీ కనపడుతుంది. ఈగల్స్ ప్రియులారా ఎంత చక్కగా ఎగురుతుంటాయి చూడటానికి. వాటిని ఎంత అందంగా ఉంటది ప్రియులారా. వాటిని ఎదుర్కొంటూ అలలు, ఆటుపోటులు, ఎన్నో స్ట్రాంగ్ విండ్స్ వస్తుంటాయి. వీటన్నిటిని కూడా పొందుతూ శక్తివంతంగా అంతకంత ఎగురుతూ పోతా ఉంటాయి పిల్లల. ఆ రీతిగా మన యొక్క జీవిత ప్రయాణంలో కూడా దేవుడు మనల్ని ఆ రీతిగా సిద్ధం చేస్తాడు ప్రియులారా. డిఫరెంట్ వేస్ గాడ్ ఎక్విప్స్ అస్ ప్రియులారా. దేవుడు మనకు అనేక వరాలను ఇస్తాడు, తలాంతులను ఇస్తాడు. వాడితో మహింపరచాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు ప్రియులారా. మరి ఒకప్పుడు నాకు అసలు మ్యూజిక్ వేయటమే రాదు, కానీ ప్రభువుని తెలుసుకున్న తర్వాత కీబోర్డ్ వేయటం, మరి ఎవరి దగ్గర నేను ఏ మ్యూజిక్ టీచర్ దగ్గర నేర్చుకోలేదు, సొంతగా అనమాట. ఆ ఫ్యామిలీ ప్రేయర్స్లో వేయటం అనేటువంటిది నేర్చుకున్నాను. తర్వాత మరి యూత్ మీటింగ్స్లో, చర్చెస్లో కూడా వేయటం అనేటటువంటిది. ఆ రీతిగా ప్రియులారా దేవుడు నాకు సహాయం చేసి ఉంటున్నాడు. ఆ రీతిగానే ఆ గ్రూప్స్ లీడ్ చేయటము, యూత్ ప్రెసిడెంట్గా అనేక రీతిగా ప్రియులారా మరి దేవుడు నాకు అనేక అవకాశాలు ఇచ్చి ఉంటున్నాడు. ఆ సౌత్ ఇండియా బిబ్లికల్ సెమినరీలో టీచర్గా పనిచేయటానికి దేవుడు నడిపించి ఉంటున్నాడు ప్రియులారా. ఆ రీతిగా ఆ దేవుడు మనకు మరి సహాయం చేయటానికి మరి ఈ దినాలలో గ్లోబల్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిదినం ఎంతో బిజీగా ప్రియులారా మరి మరి ఆ దేవుడు ఇచ్చినటువంటి పనులలో మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటున్నాడు. మరి ఇక్కడ గద్దలు లేకపోతే ఈ యొక్క పక్షిరాజు ఇక్కడ రాసింది కదండి, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. మరి ఆ పక్షిరాజుల వల్ల ఉపయోగించిన అప్రయత్నాన్ని వాటికి ఎత్తటానికి భూమి నుండి ఎత్తుగా ఎగరగల సామర్థ్యాన్ని ప్రసిద్ధి చెందిన ప్రియులారా. ఈగిల్స్ అనేటువంటి దే ఆర్ నోన్ ఫర్ దర్ ఎబిలిటీ టు సోర్ హై అబౌవ్ ద గ్రౌండ్ యూజింగ్ ద విండ్ టు లిఫ్ట్ దెమ్ ఎఫర్ట్లెస్లీ ప్రియులారా. ఎంతగా మరి దేవుడు ఆ రీతిగానే ప్రియులారా మనకు కూడా అటువంటి శక్తి ఇస్తాడు, శక్తి సామర్థ్యాలు, బలం ఇస్తాడు, మరి ఎన్నో తలాంతులు ఇస్తాడు. అటన్నిటిని ప్రియులారా మనం ఏ రీతిగా మనం వాడుతున్నాము, మన ప్రభువుపై ఆశలు పెట్టుకున్నప్పుడు మరి మన పోరాటాల నుండి పైకి లేపబడతాం ప్రియులారా. ఉన్నటువంటి క్షోభలు, పరిస్థితులు, మరి ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటి నుంచి కూడా మరి దేవుడు మనల్ని ఒక మెట్టు అవతలకు నడిపిస్తాడు ప్రియులారా. 1 స్టెప్ అహెడ్. మరి ఆ రీతిగా ప్రియులారా
ఆర్థిక పరమైనటువంటి, కుటుంబ పరమైనటువంటి అవసరతలు ఎన్నెన్నో ఉంటుంటాయి ప్రియులారా. వాటన్నిటిని కూడా మరి పరిచర్యలలో కూడా, సంఘ పరిచర్యలలో, లేకపోతే మీరు చేస్తున్నటువంటి పనులలో, ప్రతి దాంట్లో కూడా దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము ఇవి ఎంతో అవసరమై ఉంటున్నాయి ప్రియులారా. మరి మన యొక్క జీవితంలో కూడా ఆ రీతిగా మరి ఎగరటానికి, మరి పరిగెత్తటానికి, మరియు నడవటానికి, మరి ఏ రీతిగా మరి దేవుని వైపు డిపెండ్ అవటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. అంతేకాకుండా మరి మరి కలలు, ఆర్ దేర్ ఎనీ డ్రీమ్స్, అందుకోలేని కలలు లేక ఆకాంక్షలు ఉంటున్నాయా? ప్రతి ఒక్కరికి మరి మనకంటూ ఉంటాయి హృదయ వాంఛలు. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ ఫుల్ఫిల్ యువర్ హార్ట్స్ డిజైర్ అని చెప్పి కీర్తనకారుడు చెప్తున్నాడు. పిల్లలారా, మనం కూడా మరి దేవుని యందు ఆనందిస్తున్నప్పుడు, అంతేకాకుండా యేసు ప్రభువారు ఏం చెప్పాడు? మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకండి, అప్పుడు సమస్తము దొరుకును. సీక్ ye first the kingdom of heaven and righteousness, and all these things shall be added unto you. ప్రియులారా, మరి దేవుని యొక్క మీ యొక్క హృదయ వాంఛలు ప్రియులారా ప్రభు తీర్చగలరు. ఆయన పరమ తండ్రి అయి ఉంటున్నాడు ప్రియులారా, పరమ వైద్యుడు. మరి సర్వ సంపదలు కూడా ఆయనలో గుప్తమై ఉంటున్నవి. నీ యొక్క ప్రతి అవసరతను కూడా తీర్చేటటువంటి వాడు అయి ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం ఒక ఫ్రెష్గా మనము దేవుని వైపు మన యొక్క మరి ఆయన న్యూ వే మనం సమర్పించుకుందాం ప్రియులారా. ఎప్పుడైతే మనము యెహోవా కొరకు మరి ఒక నిర్ణయం తీసుకొని దేవుని వైపు మనము ముందుకు వెళ్తున్నప్పుడు, మరి దిస్ ఇస్ ద టైమ్ వీ నీడ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్ స్ట్రెంగ్త్ టు పర్స్యూ దెమ్. మరి కాబట్టి మనము ఆయన యొక్క వ్యక్తిత్వం మీద, ఆయన యొక్క వాగ్దానాల మీద, ఆయన యొక్క మాటల మీద ప్రియులారా, మరి ఆయన యొక్క రిసోర్సెస్ను ట్యాప్ చేద్దాం. ఆయన యొక్క బలము ప్రియులారా ఎంతో శక్తివంతమైనటువంటిది. మనల్ని శక్తివంతులుగా చేసి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎంతమంది ముందైనా సరే నిలబెట్టి మనల్ని గొప్పగా వాడుకోబోతున్నాడు ప్రియులారా. కాబట్టి ప్రభుపై మన ఆ నిరీక్షణ, ఆ పునరుద్ధరణ మరియు ఆ బలానికి దారి తీస్తుందో ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క లెంట్ సీజన్లో ప్రియులారా, మరి ఈ రీతిగా ఆ నిరీక్షణ, దేవుని వైపు నిరీక్షణ ఉంచి మరి శక్తిని పొంది దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటానికి మరి ఆ దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ఆ యొక్క పక్షిరాజుల వలె మనం కూడా లేచి ఓర్పుతో పరిగెత్తి, మన బలము ఆయనలో ఉందని చెప్పి తెలుసుకొని, మన సొంతంగా మనం ఏది కూడా చేయలేము. మరి కానీ యేసుతోటి ప్రియులారా, విత్ క్రైస్ట్ వీ కెన్ వెజల్ ఇన్ ద స్టార్మ్. యేసుతో మనం యేసుతో నడిచిపోతాం ప్రియులారా. యేసు ప్రభువారు కూడా యోహాను 15లో అంటాడు కదండి, ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ, మీరు నాలో నేను మీలో, నేను ద్రాక్షావళిని మీరు తీగలు, మీరు నాలో అంటుకట్టబడి ఉన్నాయల్లా మీరు ఫలించెదరు. ప్రియులారా, మనకు కావలసినటువంటిది ప్రభు అంత అవసరం అంటున్నాడు. ప్రభును మరలా వేడుకోనండి, ఆ దేవుడు మరలా శక్తి కొరకు, ఆయన యొక్క బలము కొరకు, అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. యేసు వైపు చూచొచ్చు విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచు ముందుకు వెళ్ళటానికి దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యం కొరకు వందనాలు నాయన. ఓ ప్రేమ గల తండ్రి, వినిచినటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. అయ్యో తండ్రి, మేము ఇహలోకపరమైనటువంటి వాటి వైపే తండ్రి చూస్తున్నాం ప్రభు. మా యొక్క చూపు, దృష్టి ఇవి అంతా కూడా తాత్కాలికమైనటువంటివి, క్షణిక కాలం ఉండేటటువంటివి. ఆస్తులు, అంతస్తులు, డిగ్రీలు, హోదాలు, ఓ ప్రభు, వాటికంటే ఎక్కువగా ప్రభు, ఓ దయగల నాయన తండ్రి, యుగములు కూడా ఉండేటటువంటి యెహోవా మీద తండ్రి ఉండటానికి సహాయం చేయండి ప్రభు. ప్రేమగల నాయన, మా కొరకు తండ్రి మీ యొక్క ప్రియ కుమారుని లోకానికి పంపారు తండ్రి. కుమారుని ద్వారా రక్షణ, విమోచన, పాప క్షమాపణ. దయగల నాయన తండ్రి మీ కొరకు యుగములు కూడా నిత్య జీవం ప్రభు. ఎల్లప్పుడు కూడా మీతో ఉండే భాగ్యం ప్రభు. ఈ లోకంలో ఎన్నో గొప్ప కార్యాలు, సాహస కార్యాలు ప్రభు చేసేటటువంటి అనుభవం ప్రభు. ప్రతి దినం కూడా నూతన అనుభవం ప్రభు. ఆ రీతిగా వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభు దీవించమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ
యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. మరి ఈరోజు వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడితే మరి ఈ యొక్క లింక్‌ని ఇతరులతో కూడా షేర్ చేసుకొని మరి ఆ రీతిగా మరి మిగతా వారు కూడా దేవునిలో ఎంకరేజ్ చేయబడేలాగున సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మీ యొక్క ప్రార్థన విన్నపములు ఏవైనా ఉన్నట్లయితే ఈ యొక్క మరి నంబర్ ద్వారా కాంటాక్ట్ చేయవచ్చు. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు ఉంటున్నాయండి. మరి మీరు కూడా యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అవ్వాలంటే యూ కెన్ కాంటాక్ట్ us. గాడ్ బ్లెస్ యూ ఆల్. హావ్ ఎ బ్లెస్డ్ డే.